అవును సుమన, నీ కళ్ళల్లో సంతోషం చూడాలంటే నువ్వు దగ్గరగానే ఉండాలి కదా. వల్లభా, తీసుకొచ్చాను మమ్మీ. నీ సీమంతం ఖర్చుల కోసం నా డబ్బుల్లో నీకు 10 లక్షలు నేనిస్తున్నాను. తీసుకో. చెక్క దాల్చిన చెక్కనో కట్టె చెక్కనో అని అనుకోకు మరదలా. అక్షరాల 10 లక్షల రూపాయలు ఇచ్చింది మా మమ్మీ. అర్థమైంది బావగారు, కానీ దీన్ని నేనేం చేసుకోను? అలా అన్నావేంటి సుమనా? వద్దంటే చెప్పు, వాపస్ తీసుకుంటాం. అయ్యో, అలా ఎందుకంటాను? చెక్కు నా చేతికిస్తే కడుపుతో ఉన్నదాన్ని బయటికి వెళ్ళడం రావడం అంటే కష్టం కదా. మీరే డ్రా చేసుకుని వస్తే బాగుంటుందని చెప్తున్నాను. చూసావు మమ్మీ, నీ చిన్న కోడలు తిన్నగా మనకే పనంటగట్టింది. పర్లేదులేరా, కళ్ళారా డబ్బుల్ని చూడటం కూడా అదృష్టమే కదా. బ్యాంకుకు వెళ్ళి కట్టలు తీసుకురా. అవునవును, వాటిని చేత్తో తడిమి తడిమి పట్టుకొని చూస్తే ఆ ఆనందమే వేరు. డెలివరీ దగ్గర పడుతున్నా కోరికలు ఏమాత్రం తగ్గట్లేదు మరదలికి. రే, చిన్నపిల్ల అడిగింది కాదనకూడదు. మళ్ళీ మీకు 2 నెలల్లోపు తిరిగిచ్చేస్తానత్తయ్య. అక్కర్లేదమ్మా, ఈ వయసులో ఎంత డబ్బున్నా నేనేం చేసుకుంటాను. అందుకే కోడళ్లకు ఇస్తూ ఉంటాను. మా అక్క కూడా ఇచ్చారా ఏంటి? చచా, మా మమ్మీ అలాంటి పని చేయదు. హాసిని కూడా ఇప్పటి వరకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నాకే ఎందుకు ఇస్తున్నారత్తయ్య? ఏదైనా సరే సూటిగా నిజాయితీగా మాట్లాడతావు. అత్తగా నన్ను గౌరవిస్తావు. నా పెద్దరికం నిలబెట్టే వారికి నేను దాచుకున్న సొమ్మును దానంగా ఇస్తే తప్పేంటంటాను. మా అక్క చెప్పదులేండి, పొగిడితే చెడిపోతారని ముసలమ్మ కబుర్లు చెప్తూ ఉంటుంది. 100 కోట్లున్నా మిడిల్ క్లాస్ మనుషుల్లా సాదా సీదాగా బతికే నైని గురించి ఏం చెప్తావులే సుమనా. నీ కాస్తొస్తే మాత్రం అలా ఉండకే. ఎన్ని రోజులు బతికాము అనే దానికన్నా ఎంత రిచ్గా బతికాము అన్నదే ముఖ్యం. నా పురిటి నొప్పులప్పుడు మాత్రమే అరుస్తానేమో అత్తయ్య. ఆ తర్వాత నా స్టైల్ చూసి అందరూ నోళ్ళెల్లబెడతారు. నాకు తెలుసు కదా సుమనా. 2 సీమంతాన్ని కూడా మంచిగా చేసుకో. ఇంకా డబ్బులేమన్నా కావాలంటే ఇస్తాను. అలాగే అత్తయ్య. మీరు వెళ్ళండి బావగారు. వస్తానత్తయ్య. మమ్మీ, నిజంగా నీకు డబ్బు మీద ఆశ చచ్చిందా? నేను చచ్చానా? నువ్వు అప్పుడే పోతావా? రే, మరెందుకురా అమ్మాయికుళ్ళ అడుగుతావు? దాని డెలివరీ అయ్యాక వచ్చే ఆస్తికి అజమాయిషీ చేసే హక్కు మనకివ్వాలని 10 లక్షలకు బొక్క పెట్టాను. చిల్లర గురించి దిగులు పడకూడదు వల్లభా. అర్థమైంది మమ్మీ. 1/2 గంటలో క్యాష్ పట్టుకుని వస్తాను. బ్యాంక్ వాళ్ళు నాకు కూడా కంప్యూటర్లో చూపించారు. పెద్దమ్మ వేలి ముద్రలు ఉంటే తప్ప యాక్టివేట్ కాదు. అయిందంటే
తను వచ్చినట్టే కదా. అంతా అయోమయంగా ఉంది. ఏంటి చిట్టి ఇప్పటికీ అత్తయ్య గ్రేటు గొప్ప జొన్న చిప్ప అని అంటావా? ఇక సీమంతం జరగబోదని చిట్టిమాత విచారిస్తున్నది కాబోలు. అలా అనుకోవాల్సిన అవసరం ఏం లేదు. నేను ఇస్తానన్నాను కదా. అక్కర్లేదు బావగారు. మీరు ఇస్తాను అనటం, మా అక్క వద్దు అనటం, నన్ను ఇన్సల్ట్ చేయటం జరుగుతూనే ఉంటుంది. ఎవ్వరిని అడగను. నా మెళ్ళో ఉండే మంగళసూత్రం అమ్మైనా సరే సీమంతం జరిపించుకుంటాను. నోర్మోయ్, తాళి మెళ్ళోంచి ఎప్పుడు తీస్తారో తెలుసా? మొగుడు చచ్చాక. ఏయ్, మా ఆయన ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ, నా బుజ్జి తల్లితో నా బాధను చెప్పుకుంటున్నాను. అంత కష్టమేం వచ్చిందో? ఒక్కసారి మాత్రమే చెప్తాను. రెండోసారి చెప్పమంటే చెప్పను. పర్లేదు, చెప్పండి. ఆ, మా అమ్మ కోడలికి భర్తనైన నేను కూతురిగా అమ్మని కానీ ఆమెను అత్తగా కాకుండా బిడ్డగా ఉండి నిన్ను అమ్మ అని అనమన్నాను. ఎలాగెలాగా? మళ్ళీ చెప్పండి. హలో మేడం, ఇందాకే చెప్పాను రెండోసారి అడగకూడదని. సర్లేండి, నేను అడిగే ప్రశ్నకైనా సమాధానం చెప్పండి. అడుగు. గాయత్రమ్మ గారిని బ్యాంకుకి తీసుకెళ్ళింది ఎవరు? అలా చూస్తున్నారేంటి బాబు గారు? నైని, మా అమ్మని బ్యాంక్ ఎవరు తీసుకెళ్తారు? తను లేదు కదా. మీకు తెలియక ఇలా మాట్లాడుతున్నారని నేనైతే అనుకోను, కానీ నాకు తెలిసింది మీతో చెప్తాను. ఏంటది? గాయత్రమ్మ గారి వేలి ముద్రలు తిరిగి సంపాదించగలిగింది ఎవరు? లేదా నేనైనా అయ్యుండాలి. అవునా బాబుగారు? ఆ, అవును. నేనైతే ఆ పని చేయలేదు. మీరు చేసుంటే నాకు చెప్పకుండా ఉండరు. ఇంకెవరు చేస్తారు? అదే మిమ్మల్ని అడుగుతున్నాను. నా కంగారు ఏంటంటే మనిద్దరికీ కాకుండా పునర్జన్మెత్తిన గాయత్రమ్మ గారు శత్రువుల చేతికి దొరికితే సమస్య అవుతుందని. నైని, శత్రువులు ఎవరున్నారని? కోట్ల ఆస్తుంటే శత్రువులు ఆటోమేటిక్గా ఏర్పడిపోతారు. వాళ్ళ పేర్లు చెప్పాల్సిన అవసరం లేదు బాబుగారు. మా అమ్మ సజీవంగానే ఉందని నువ్వు హ్యాపీగా ఫీల్ అయినట్టే నేను కూడా తనని వెతికి పట్టుకోవడం తేలికవుతుందని ఆనందంగా ఉన్నాను నైని. నాకేమో మీ మొహంలో ఆనందం కనపడడం లేదు బాబుగారు. ఇంకేం కనబడుతుంది? తెలియని కంగారు. నాకా? నన్ను ఏంటమ్మా గాయత్రి, మీ నాన్న వరి అవడం కానీ టెన్షన్ పడడం కానీ నువ్వు ఎప్పుడైనా చూసావా? లేదు కదా. చూడైని, పాప కూడా లేదన్నట్టు స్మైల్ ఇస్తుంది. తను అన్నిటికీ చిరునవ్వే నవ్వుతుంది గాయత్రమ్మ గారిలా. బాబుగారు, మంచినీళ్ళు తాగండి. ఎవరో తలుచుకున్నట్టున్నారు, తాగండి. అరే, ఎద్దులో చెప్పినట్టే శంఖం అమ్మ చీర కొంగును పట్టుకుని వేలాడుతుంది. అదే ఎలా? అది అక్కడికి ఎలా వచ్చిందక్కాయ్? అదే
నాకు అర్థం కావడం లేదు. చీర కట్టుకునేటప్పుడైనా తెలుస్తుంది కదా అత్తయ్య. అప్పుడు లేదు. ఇప్పుడుందంటే అర్థమేమిటో తెలుసుకోవాలి పెద్దమాత. కృష్ణుడి పూజ ఈ పద్మిని ఏకాదశి రోజు చెయ్యాలని వదిన వాళ్ళు చెప్పాక కూడా మీరు చేయనని మొండికేసినందుకే చక్రధరుడైన కేశవుడు శంఖం రూపంలో అర్థమయ్యేలా చెప్పే ప్రయత్నం చేశాడు. వాస్తవం చెప్పితివి బాబు. ఆశ్చర్యంగా ఉంది. శంఖం నా చీర కొంగులో ఉన్నట్టుగా కూడా ఇప్పటి వరకు తెలియలేదు. ఆ బరువును కూడా గుర్తుపట్టలేకపోయాను. దీన్ని బట్టి మీకేం అర్థమైంది? ఏంటి? మీరు బరువు తగ్గాలి అని. నీ మీదెక్కి నిల్చుంటాను, అప్పుడు ఎంత బరువున్నానో చెప్దువుగాని. చచ్చూరుకుంటుంది. అరే, పిచ్చుకలా ఉన్న నా పెళ్ళంతో ఏంటి మమ్మీ? వదిన్ని మీరు తేలిగ్గా తీసుకున్నా పర్వాలేదు, కానీ తను చెప్పిన మాటల్ని నిర్లక్ష్యం చేయకండి. పద్మిని ఏకాదశ పూజకి కావాల్సిన ఏర్పాట్లు చూడడమే కాదు, అందుకు తగిన ఆచారాల్ని పాటించాలి కూడా. అలాగే. శంఖం అక్కయ్యని అంటుకోగానే మనసు మార్చుకుంది. అత్తయ్య గారే సరే అన్నప్పుడు నేనెందుకు కాదంటాను? 5 నిమిషాలు ఆవు పేడ పోసుకుంటే పనైపోతుంది. పేడ పేడే గాని దూది పేడైతే కాదు కదా. తిని చూస్తావా? యాక్, చిచి. ఆట పట్టించుకల్లుడు. చిట్టి 3వ నెలప్పుడు మొదలుపెట్టిన వాంతులు మళ్ళీ గుర్తు తెచ్చుకొని కక్కేయగలదు. అవునవును, అస్తమాన మనం స్నానం చేసుకుంటుండలేమో. ఇలా కూర్చోమ్మా, అమ్మ వాళ్ళకి సాయం పడదాం. ఆహా, ఎంత చూడచక్కని దృశ్యం ఇది. పండక్కి పిండి వంటలు చేయటానికి అందరూ తల ఒక చెయ్యి వేసినట్టుంది. వల్లభ, నేనెలాగూ ఆ పని చేయలేను. నువ్వైనా పనిలో పాలు పంచుకో. అలాగే మమ్మీ. హలో రెట్టరాజా, రమ్ము. రెట్టరాజానా? అదేం పేరే? కాకి రెట్టేసినట్టు ఫేస్ అలా పెట్టారని కొత్త పేరు కనిపెట్టి మీకు పెట్టాను. ఆ? ఏ హాస్, నిమిషం కూడా ఊరికే ఉండవే. నువ్వుల ముద్దను దంచిన అమలకి పళ్ళ గుజ్జుని ఇందులో కలపండి. నువ్వులు నూరినందుకు ఎంత మంచి వాసన వస్తుంది కదా. అన్నీ కలిపితే ఇంకా బాగుంటుంది. నిజమే,
కమ్మటి వాసన వస్తుంది. మీరు చూడలేనప్పుడు నేనెలా చూడగలను అత్తయ్యా? హే మెంటల్, మా నేనంటున్నది వాడి ఒళ్ళంతా ఎర్రగా కందిపోయి ఉంటే ఒక తల్లిగా నేను చూడలేను అని. ఆ పెళ్ళంగా నేను అదే చెప్తున్నాను. ఏ అవయవం ఎలా వాచిందో కాచినట్టయిందో గుర్తుపట్టలేనన్న అనుమానం నాకు ఉంది. మా అయ్యయ్యో, నేను ఇక్కడ మంటతో గింజుకుంటుంటే మీరు ముచ్చట్లు పెడతారేంటి? త్వరగా వచ్చి పౌడర్ కొట్టండి. ఆమ్, ఆ, 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 నాకేదో ఫోన్ వచ్చినట్టుంది. హలో, వస్తానత్తయ్య. హే పౌడర్, వస్తాను రాజా. హలో హాసిని హాసిని హాసిని. ఆ, ఆ. చూసావు మమ్మీ, నాకు వయసు మళ్ళితే అది నన్ను చూసుకోగలదా? అప్పటిదాకా ఎందుకురా, ఇప్పుడే జారుకుందది. ఆ, ఆ. మమ్మీ త్వరగా పౌడర్ చల్లు మమ్మీ. ఉపవాసం ఉంటే తినకూడదు అంటారు. మీరేంటి నీళ్లు కూడా తాగకూడదు అంటున్నారు? నిజానికి ఏకాదశి రోజున పెదవులకి నీటి చుక్క అంటరాదు సుమనా. అంత దీక్షగా ఉండాలి. మా ఆయన ఇందాక స్నానం చేసేటప్పుడు 1/2 లీటరు నీళ్లైనా గుటుక్కుమనుంటాడు. తలకాయ మీదుగా బకెట్ తెచ్చి పోసేస్తే కంగారు నీళ్ళు మింగేస్తున్నదే. వావ్, ఆ, అత్తయ్య నీకు స్నానం చేయించిందా మావయ్య? అవునలుడు. ఈ రొమాన్స్ కేం తక్కువ లేదు. హాసనక్క, నువ్వు కూడా పెదబాబు గారి మీద నీళ్ళేస్తావా? ఎప్పుడు 8 దున్నపోతులా పడుకొనుంటే లేపడానికి ఒక మగ్గు, తాగేసి కోలుకోకపోతే మొహం మీద విసిరి కొట్టడానికి ఒక జగ్గు. అలాంటప్పుడే నీళ్లు పోస్తాను నేను. లుంగీ అయితే కంఫర్ట్ గా ఉంటుందని నేనే ఇలా రమ్మన్నాను. లేదంటే పూజకు కూడా రానన్నాడు. నీకు ఏ డ్రెస్ అయినా బాగానే సూట్ అవుతుంది అల్లుడు. అది డ్రెస్ కాదే, పెద్ద పీసులు 2 పైన కింద కప్పుకొని వచ్చాడు. గట్టిగా పట్టుకోండి, గాలికి ఎగిరిపోతే తర్వాత మా ప్రాణం ఎగిరిపోతుంది. అలా ఇలా వచ్చేస్తారులే అక్క, ప్రిపేర్ అయ్యి వచ్చుంటారు. చెప్పలేమే సుమ్మి, మన టైం బాగాలేకపోతే ఏదో ఒకటి చూసి గుండె ఆగిపోవచ్చు. డమ్మో డమ్మ, ముందు పూజ కానివ్వండమ్మా. నైని చెప్పిన పద్మిని ఏకాదశి పూజ మేమెప్పుడు చేయలేదు, కానీ నా కొడుకు విషయంలో అపశృతి జరిగింది. బాధపడాల్సిన అవసరం లేదమ్మా. ఈ అదనపు మాస ఏకాదశి పాపాలన్నింటినీ పోగొడుతుంది. అవును, పద్మిని ఏకాదశిని కమలా ఏకాదశిని కూడా అంటారు. మాహిష్మతి రాజ్యాన్ని పరిపాలించే కార్తవీర్య రాజుగారి భార్య పద్మిని ఆచరించింది కాబట్టి ఈ ఏకాదశికి తన పేరు పెట్టారు. అది సరే, అక్కడ కుండెందుకు పెట్టారు? మళ్ళీ మీ నెత్తి మీద పెడతారని భయపడుతున్నారా అత్తయ్యా? మా మమ్మీ ఏం చేసింది? అయితే మీరే ఏదో చేసుంటారు, అందుకే మీ ఒళ్ళు మండింది. అయ్యో బాగుంది, మీరు ముందుకు రాకండి.
మీ వేషానికి భయపడుతున్నారు బ్రో. నైని, వదినా, మీరు పూజ కానివ్వండి. అలాగే బాబు గారు. ఆహా చెల్లి, కృష్ణుడికి కీర్తనలంటే ఇష్టం కాబట్టి ఆయన పాట ఒకటి పాడి హారతిద్దాం. అలాగే. అసలు ఆ కుండెందుకు పెట్టారో చెప్పనే లేదు. ఏమైంది బుల్లిబాబు గారు మీకు? ఫ్లవర్ వాస్ చేతికిస్తే నేలకేసి కొట్టారు. నీకేమన్నా పిచ్చా అని అడగాలనిపిస్తుంది కదా నీకు? మళ్ళీ అడగటం ఎందుకు? మీరే అన్నారు కదా. కదా, సేమ్ ఫీలింగ్ ఇంట్లో వాళ్ళందరికీ ఉందే. ఏకాదశి రోజు శ్రీకృష్ణుడి పూజ చేసి ఆ పుణ్యంలో నీకు కూడా కాస్త ఇవ్వాలి అని నైని వదిన నీటి కుండని దానంగా తీసుకోమని నీ చేతుల్లో పెడితే విడిచిపెట్టావు. ఈ ఫ్లవర్ వాజ్ లాగానే అది కూడా ముక్కలైంది. ఇది మరీ బాగుంది. నేను అలా చేశానని మీరు కూడా చేస్తారా? చస్తున్నాను నీ బిహేవియర్ ని భరించలేక. నీ స్థానంలో ఇంకొకరుండుంటే నిన్నేం చేసేవాడో తెలుసా? పువ్వుల్లో పెట్టుకుని చూసుకునేవాడు. అవును, ఏ రోజైనా మీరు నా కోసం 3 మల్లెపూలు తెచ్చారా? అంతెందుకు, ఒక గులాబీ పువ్వు చేతికిచ్చారా? పక్కన కూర్చుంటే మీ ప్లేట్లో నుంచి ఒక స్వీట్ ఇవ్వరు, అప్పుడు ముక్క కూడా తుంచరు. అపో, పూలు తెచ్చారా పచ్చడి తెచ్చారా అని చిల్లరగా ఆలోచిస్తావే గాని ఎప్పుడైనా పెళ్ళంగా నడుచుకున్నావా నువ్వు? ఎందుకు నడుచుకోలేదు? నడిచావు. డబ్బులున్నప్పుడు 25,000 చీర కట్టి క్యాట్ వాక్ చేయడం, ఆస్తి వస్తుందని అప్పు చేసి మరి సోకులు పడ్డం, ఈ తీరుగా నడుచుకున్నావు. దాన్ని నడవడిక అనరే. నైని వదినుంది చూడు, అలా ఉండాలి. ఆవిడకే బొమ్మ అందంగా ఉంటుంది. రోజు ముద్దులు పెడితే మొద్దు కూడా అరిగిపోయి అలంకారంగా తయారవుతుందంట. నా బతుకులో అలాంటి ముచ్చట ఎక్కడేడ్చిందని. వదిన మీద పడి ఏడవకు. పోలేరు కదా మీద పడి ఏడవటానికి. నన్ను కొడితే నా కడుపులో ఉన్న బిడ్డ మీతోటి చెప్తున్నా. చేతగాని వాళ్ళు ఇలా ఒట్టేస్తారు. మీకేం చేతనవుతుందో చెప్తారా? విశాల్ బావ గారిలా సంపాదించగలరా? ఒక కంపెనీని పెట్టగలరా? పోనీ కొత్త కారుని కొనగలరా? చూడు, దాన్ని చేతగానితనం అనరే, ఉన్న దాంట్లో తృప్తి పడే తత్వం అంటారు. ఇలా నాకు చెప్పడం బదులు నలుగురిని పోగేసుకుని చెప్తే మెల్లిగా ఆశ్రమమైనా ఏర్పడుతుంది కదా. చివరికి మిగిలేది అదే అని నాకు తెలిసే. నిన్ను కట్టుకున్నాకే నాకు క్లారిటీ వచ్చింది, నేను సన్యాసంలో కలిసిపోతానని. నేను కారణమని చెప్పకండి. నువ్వే. నీ వల్లే నేను మెల్లగా నేను కాకుండా పోతున్నాను. నువ్వు మంచిగా ఉండుంటే నా ఆరోగ్యం పాడయ్యేది కాదు. 25 ఏళ్లు దాటేవో లేదో అప్పుడే 80 ఏళ్ల ముసలాళ్ళ మాట్లాడుతున్నారు. ఇలాంటి మొగుడున్న నాలాంటి దురదృష్టవంతులు ఎంతమంది ఉన్నారో పాపం. మమ్మీ, ఇప్పుడిప్పుడే ఒంటి మీద ఎరుపు మొత్తం తగ్గిపోతుంది. మెడిసిన్ వాడడంతో పాటు పూజ కూడా చేశాను. నేను పూజ చేయడం ఏంటా అని చూస్తున్నావా? డ్రెస్ వేసుకోలేక పంచెలు కప్పుకుని తిరుగుతున్నాను అని నా అవస్థను చూసి పెద్ద మరదలు నైని సలహా ఇచ్చింది. నీకా? యా మమ్మీ. తలస్నానం చేసి నీకు కానుకగా ఇచ్చిన ఆ రాధాకృష్ణుడికి వెన్న ముద్దలు సమర్పించి తెలిసో తెలియకో చేసిన తప్పుల్ని మన్నించు స్వామి అని 11 గుంజిళ్ళు తీయమని చెప్పింది. తీసావా? అలాగే చేశా. అరగంట తర్వాత మెల్లిగా నా బాడీలో మార్పు వచ్చింది. ఎంతైనా నైని గ్రేట్ కదా మమ్మీ. రే, నువ్వు గమనించావో లేదు, మన శత్రువైన నైనిని నువ్వు మెచ్చుకుంటున్నావు. నీకేమో దేవుణ్ణి మొక్కమన్నది, నన్నేమో జగన్నాథుణ్ణి తీసుకోమన్నది.
షాక్ ఎలా కొట్టిందో చూసావు కదా. కళ్ళారా చూశాను కదా, తడిసిపోయిన కోడిలా వణికిపోయావు. నాకు మాత్రమే అలా జరిగిందంటే నన్ను మాత్రమే టార్గెట్ చేసుకుని విగ్రహాన్ని కానుగ్గా ఇస్తానని ఆశ పెట్టింది ఆ నయని. ఓ యు మీన్ నీకు చితిపెట్టే ఆలోచన తనకుందంటావా? లేకపోలేదురా. అదెలా మమ్మీ? నిన్ను చంపాలనుకున్నది గాయత్రి పెద్దమ్మ కదా. రే, పునర్జన్మ ఎత్తిన గాయత్రక్క ఎప్పుడొస్తుందో తెలీదు. మరి విక్రాంత్ ఫెయింట్ అయిపోయినాక డౌట్ రాదంటావా? కొడుకు మీద ఇలాంటి అకృత్యం చేస్తాను అని నయని అనుకోదు. అన్నా సరే ఎదురు తిరుగుతాం. అర్థమైందా? మమ్మీ, విక్రాంత్ గాడు మంచోడు మమ్మీ. జాలిస్తోందా? ఆహా, పాపం అనిపిస్తోంది. అలా అనిపిస్తోందంటే నీలో కూడా మంచితనం చిగురిస్తున్నట్టేరా. అయితే అలాంటి మొక్కల్ని నేను పెరగనివ్వను. ఇప్పుడు చెప్పు, నేనేం ఆలోచిస్తున్నాను? అర్థమైంది మమ్మీ. అవసరమైతే నువ్వు నా ఫోటోని కూడా రెడీ చేయించి దండేయగలవు. ఇన్నాళ్లకు ఇండైరెక్ట్ గా చెప్పిన విషయం అర్థం చేసుకున్నావు నాన్న. వెళ్దామా? పిన్ని లేకపోయేసరికి జోరుగా పాట అందుకున్నారు. దూరుంటే దమ్మకి కాస్త దూరంగా ఉండమంటది కదమ్మా. డమ్మో డమ్మ. దగ్గరగా ఉండేది మనుషులు కాదు పాము, మరే మృత్యువు. వామ్మో, శుభమాని శ్రీమంతం జరుగుతుంటే నువ్వు అలాంటి మాటలు మాట్లాడి నన్ను భయపడకడమ్మక్క. తనన్నది నిజమే. నీడలా వెన్నంటి ఉండే మృత్యుదేవతని మర్చిపోయి మనుషులమైన మనం మనకి ఎదురే లేదు అన్నట్టు విర్రవీగుతూ ఉంటాం. ఏంటక్క ఇది? పాపర్స్. ఎందుకు నవ్వుతున్నావు? అత్తయ్య గారు, మీరు పాపర్ అయిపోయారంటే నవ్వొస్తుందండి. ప్రతి మాటకు పెడర్థం తీసుకుని పళ్ళిక్లించకు. పాపర్ అవ్వడం వేరు, పార్టీలో వాడే ఈ పాపర్ వేరు. తమాషాకి అందులే అమ్మా. ఏది నన్ను చూడనివ్వండి. అక్కర్లేదు, ఇది పిల్లలు ఆడుకునేది కాదు. అసలది ఆడుకునేదే కాదు. మరి ఇంకేంటి? వల్లభ, ఎక్కువ వాగితే లాగుతారు. సైలెంట్ గా ఉండు. నేనెళ్ళి సుమ్నం తీసుకొస్తాను. అల్లుడు, తులసికొట్టిన ఇంట్లోకి తీసుకొచ్చావేంటి? బయట వర్షం పడుతుందని ఈరోజు ఎవ్వరూ తులసికోట దగ్గర దీపారాధన చేయలేదని నయని చెప్పింది. అందుకని తులసమ్మకు మా చెల్లి సీమంతం జరిగే చోట దీపారాధన చేద్దామని బాబుగారిని తులసికోటని ఇంట్లో పెట్టమన్నానత్తయ్య. ఎవరు చెప్పులు షూజు వేసుకోకూడదు. తులసమ్మ ఉన్న చోటు ఎంతో పవిత్రమైనది. మొత్తానికి మంచి పని చేసావు విశాల్. చిట్టి చేతే దీపం వెలిగించేద్దాం. రమ్మన్నమ్మా తొందరగా. వచ్చేసాం. మనం బొట్టు పెట్టుకోవాలన్నా, జడలో పూలు తురుముకోవాలన్నా, చేతికి గాజులు వేసుకోవాలన్నా, చివరికి కాలికి మెట్టలు తొడగాలన్నా తులసిమాత అనుగ్రహం లేందే మహిళ కళకళ్లాళ్లేదు.
హాస్యం ఆడకుండా హుందాగా చెప్పింది అత్తయ్య. ఇంకెందుకు ఆలస్యం, చిట్టి వెలిగించు. మమ్మీ, మరదలు తన సౌభాగ్య దీపాన్ని తనే ఆర్పేసుకుంటుంది. సైలెంట్గా పంచి. చెల్లి, అమ్మవారికి దండం పెడుతూ పండంటి బిడ్డని కనాలని, సుమంగళిగా సంసారాన్ని సాగించాలని కోరుకో. ఎలాంటి బాధలు పడకుండా కాన్పయ్యి నేను కోటీశ్వరాలనైతే చాలమ్మా. అది తన వాలకం. సుమనా, సుమంగళిగా ఉండాలని కోరుకోవా? నేను బావుంటే నా భర్త కూడా బావుంటారు. తనకొచ్చే డబ్బుతో విక్రాంత్ను కూడా పోషించొచ్చు అనుకుంటుంది. నిజమని మీరు కూడా చెప్తారు. చూస్తూ ఉండండి బావగారు. సంతోషించావులే చిట్టి. దురంధర ఉంటే పావనమూర్తి కూడా వెళ్లి ఆశీర్వదించేవాడు. పర్వాలేదక్కాయ్, మనం ఏమైనా బయట ఫంక్షన్కి వచ్చినామా, మన పిల్లలకి మనమే శుభకార్యాలు జరిపించాలి. చిన్నలుడు, వెళ్ళి మీ ఆవిడని ఆశీర్వదించు. అలాగే మావయ్య. ఇప్పుడు తిలోత్తమమ్మ కళ్ళల్లో వెలిగొచ్చింది, చూసారా? కొడుకు కోడల్ని ఆశీర్వదించబోయే ఘట్టాన్ని చూస్తే ఆనందమే కదా ఢమ్మక్క. గాయత్రి, రెడీయా? పాపస్ వాడాలి. నువ్వు రెడీగా ఉండు. దీన్ని అటువైపు తిప్పితే చిన్నగా టామ్ అని సౌండ్ వచ్చి కలర్ పేపర్స్ బయటకు వస్తాయి. నువ్వు థ్రిల్గా ఫీల్ అవుతావు. ఓకే? నేను కూడా రెడీగా ఉన్నాను. బావగారు, మీకు పాపస్తో రంగు కాగితాల్ని గుమ్మరించాలనుకున్నారు కదా, అలాంటి ప్రయోగమే నేను కూడా ఒకటి చేయబోతున్నాను. ఏంటో చెప్పాలని చూస్తున్నాడు వదినా. నా మీద నువ్వు ప్రయోగాలు చేయడం ఏంటక్క? భయపడాల్సిన పనిలే చెల్లి. తులసమ్మ ఆశీర్వాదం ఇంకోలా ఉండబోతుంది, అంతే. అంటే ఇందాక నేను అడిగినా నైని చెప్పలేదమ్మా, సర్ప్రైజ్ అనింది. ఆశ్చర్య అనుభూతి అయి ఉండొచ్చు పెద్దలుడు. నీ థ్రిల్ చేయబోతే నైనమ్మ కూడా వినాదాన్ని అందించబోతుంది. నేను చేసేదేం లేదు బాబాయ్, ఆ పైవాడే చేస్తాడు. పైవాడా? హలో గులాబీరాజా, ఏంటి? పైవాడు అనంటే పైన ఫ్లోర్ లో ఉన్నాడు అని అనుకునేరు.
ఉన్నాడక్క. దొంగ యమ దొంగ. ఏమైంది తనకి? ఇందాకైతే బానే ఉంది కదా. సుమనా, నిన్నే. నిన్ను ఫోటో తీస్తాను అనలేదు. నువ్వు స్మైల్ ఇవ్వాల్సిన అవసరం లేదు కానీ ఏం చేస్తున్నావు చెప్పు. పూజ చేస్తున్నాను. ఇది బెడ్రూమ్. ఇక్కడ కూర్చొని బంగారు పాముకి పూలెందుకు వేస్తున్నాను అనా మీ అనుమానం? సీమంతం అయిపోగానే అరగంట నడువాల్చాను. కల్లోకి నాగరాజు వచ్చి నా ధ్యానం చేస్తే నీకు మంచి జరుగుతుంది అని చెప్పాడు. నాగరాజ్ అనే నీ బాయ్ ఫ్రెండ్ ఒకడు ఉండేవాడు. వాడు కల్లోకి వచ్చి నన్ను మర్చిపోయావా డార్లింగ్ అని అడిగాడు అంటే ఒక అర్థం ఉంది. పాము సలహా ఇవ్వడం ఏంటి, అది కూడా స్వప్నంలో.